గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ నుండి నేను ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ తీసుకున్నాను స్టూడెంట్స్. 2 ప్రాబ్లమ్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి. ఆర్ఆర్బి ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్, పోస్టల్ ఎగ్జామ్స్, పోలీస్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడేలా నా మ్యాథమెటిక్స్ షార్ట్ కట్స్ ఉంటాయి స్టూడెంట్స్. చూడండి, సింపుల్ లాజిక్కే. ఇంత చిన్న స్పేసే పెట్టాను నేను. ఇక్కడ ఈ స్పేస్ లోనే ఆన్సర్ రాసేస్తా నేను. చూడండి, నాకు ఎక్కువ స్పేస్ కూడా తీసుకోలేదు. టెక్స్ట్ బుక్ మెథడ్ అయితే ఒక పేజ్ ఫుల్ కంప్లీట్ గా ఉంటుంది. టెక్స్ట్ బుక్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే రాశాను నేను ఈ ప్రాబ్లమ్స్. గవర్నమెంట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ నుంచే, సిబిఎస్ఈ బుక్స్ నుంచే నేను రాస్తున్నాను స్టూడెంట్స్. ఆ క్వశ్చన్లే తీసుకుంటున్నాను, వాటికి షార్ట్ కట్స్ చెప్తున్నాను. టెక్స్ట్ బుక్ మెథడ్ అయితే చాలా లెంతీ ప్రాసెస్. టెక్స్ట్ బుక్ మెథడ్ చేస్తే దాదాపు 5 minutes ప్రాబ్లం ఇది. మనం విత్ ఇన్ 15 seconds లో, విత్ ఇన్ హాఫ్ మినిట్ లో ఎలా చేయాలి, 10 seconds లో మీ స్పీడ్ ని బట్టి ఉంటుంది, మీ క్యాలిక్యులేషన్ బట్టి. హాఫ్ మినిట్ లోపే చేసేయచ్చు లాజిక్ తెలిస్తే. ఇంకా స్పీడ్ గా మీరు క్యాలిక్యులేషన్ చేయగలిగితే 15 seconds, 20 seconds అలా. చూడండి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి స్టూడెంట్స్. ఫస్ట్ టైం నా క్లాస్ వింటున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. మీకు యూజ్ అవుతుంది. రెగ్యులర్ గా ఫాలో అవ్వండి నా క్లాసెస్. A loaded truck travels 14 kilometers in 25 minutes. If the speed remains the same, how far can it travel in 5 hours? చాలా సింపుల్ స్టూడెంట్స్, చాలా సింపుల్. ఒక ట్రక్ 25 నిమిషాల్లో 14 kilometers ప్రయాణిస్తుంది. 5 గంటల్లో ఎంత దూరం ప్రయాణిస్తుందని చెప్తున్నాడు స్టూడెంట్స్. మనం ఫైండ్ అవుట్ చేయాలి 5 గంటల్లో ఎంత ప్రయాణం జరుగుతుంది. చాలా సింపుల్ స్టూడెంట్స్, చాలా సింపుల్. 5 గంటలు అంటే చూడండి, ఇక్కడ నిమిషాల్లో ఉంది కదా, నిమిషాల్లో మార్చేద్దాం. 5 × 60 300 నిమిషాలు. అలా సేమ్ యూనిట్స్ లో ఉండాలి స్టూడెంట్స్. ఎక్కువ బై తక్కువ అనే కాన్సెప్ట్ మన మైండ్ లో ఉంటే చాలు. 25 నిమిషాలకే 14 kilometers వెళ్తుంటే 5 గంటలంటే చాలా ఎక్కువ కిలోమీటర్లు జర్నీ చేస్తుంది. కాబట్టి మోర్ బై లెస్ అవుతుంది. కాన్సెప్ట్ ఏంటంటే మోర్ బై లెస్. 5 hours ని మీరు మినిట్స్ లో మార్చుకోండి. 5 × 60, 5 × 60 డివైడెడ్ బై 25 ఇంటూ 14 kilometers తీసుకుంటే చాలు స్టూడెంట్స్. చాలా సింపుల్, చాలా సింపుల్. 5 ones 5 5s, 5 12s, 14 12s are 140, 128, 168 kilometers ప్రయాణిస్తుంది. స్టూడెంట్స్ గమనించండి, ఇక్కడ మోర్ బై లెస్ ఇంటూ ఆ కిలోమీటర్స్ అనే మనకు కనుక్కోవాల్సిన ఆ డిస్టెన్స్ ని ఇంటూ పెట్టుకోవాలి. ఇక్కడ టైమింగ్స్ ని మోర్ బై లెస్, లెస్ బై మోర్, టైమింగ్స్ ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి రెండు. ఒక్కోసారి క్వశ్చన్ ఎలా ఉంటుందంటే హౌ ఫార్ కెన్ ఇట్ ట్రావెల్స్, టైం టేకన్ అడగొచ్చు అనమాట. 14 kilometers జర్నీని 25 minutes లో కవర్ చేస్తే 168 జర్నీని ఎంత టైంలో కవర్ చేస్తుంది అంటే క్వశ్చన్ మార్క్ అనేది 5 hours దగ్గర ఉంటుందన్నమాట. అలా మనం ఏమి ఇచ్చారనేది తెలుసుకోవాలి. ఏది క్వశ్చన్ మార్క్ ఏదవుతుంది అనేది మనం ఇలా సింపుల్ గా ఇలా పాయింట్స్ చూసుకొని మనం ఈజీగా మోర్ బై లెస్ వాల్యూస్ చూసుకుంటూ సింపుల్ గా చేసేయచ్చు స్టూడెంట్స్. అక్కడ ఒక 15 to 20 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్స్ అండ్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. అవన్నీ మీరు చక్కగా ఈ షార్ట్ కట్ లో ప్రాసెస్ ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, విత్ ఇన్ హాఫ్ మినిట్ లో మీరు ఆన్సర్ చక్కగా చేయగలుగుతారు. ఈ లాజిక్ తెలిస్తేనే చేయగలుగుతారు. నార్మల్ టెక్స్ట్ బుక్ మెథడ్ అంటే ఇంకా ఫార్ములాస్ అవన్నీ యూజ్ చేస్తారు, అది చాలా కష్టం అవుతుంది. ఫార్ములా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డైరెక్ట్ ఇన్వర్స్, డైరెక్ట్ అండ్ ప్రపోర్షన్, ఇన్వర్స్ ప్రపోర్షన్ రెండు ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఏ ఫార్ములా యూజ్ చేయలేదు కదా నేను, జస్ట్ మోర్ బై లెస్, లెస్ బై మోర్, సింపుల్ టెక్నిక్. తెలుగు మీడియంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనేది ప్రాబ్లం కాదు. ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ రాసినా కానీ తెలుగులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగు మీడియం వాళ్ళకు కూడా చక్కగా అర్థమయ్యేటట్టుగా నా క్లాస్ ఉంటుంది. బోత్ మీడియం చక్కగా ఇద్దరు స్టూడెంట్స్ ఫాలో అవ్వచ్చు నా క్లాసెస్ ని. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి స్టూడెంట్స్, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నా అర్థమెటిక్ క్లాసెస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.
రెగ్యులర్గా నా అర్థమెటిక్ క్లాసెస్ ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మీరు రాయబోయే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది స్టూడెంట్స్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే అన్నిటికీ షార్ట్ కట్స్. ఆ 6th to 10th టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే నేను ప్రాబ్లమ్స్ తీసుకుంటాను. అర్థమెటిక్ అంతా ఇక్కడే ఉంది కదా. టెక్స్ట్ బుక్ మెథడ్ అయితే లెంది ప్రాసెస్, నా అర్థమెటిక్ షార్ట్ కట్స్ అయితే మీకు సింపుల్ గా యూజ్ అవుతుంది. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమే తీసుకుంటాను, దాన్ని షార్ట్ కట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిఎస్సికి అయితే చాలా 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 యూజ్ అవుతుంది, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకైతే. ఓకే, మరో క్వశ్చన్ చూడండి. A machine in soft drink factory fills 840 bottles in 6 hours. How many bottles will fill in 5 hours? ఇక్కడ మనకి 6 hours 5 hours టైం అనేది అక్కడ మోర్ బై లెస్, లెస్ బై మోర్ ఇక్కడ తీసుకోవాలి. 840 బాటిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎన్ని బాటిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి 6 hours కి. చూడండి, ఒక మెషిన్ ఒక ఫ్యాక్టరీలో 6 గంటల సమయంలో 840 బాటిల్స్ ని తయారు చేస్తుంది. 5 గంటల సమయంలో ఎన్ని బాటిల్స్ ని తయారు చేస్తుంది? ఇక్కడ టైం తగ్గింది కాబట్టి తక్కువే తయారు చేస్తుంది కాబట్టి లెస్ బై మోర్, తక్కువ బై ఎక్కువ, 5/6 ఇంటూ ఆ బాటిల్స్ నెంబర్ పక్కన ప్రోడక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. చూడండి స్టూడెంట్స్, 6 1s are 6, 6 4s are 24, ఇక్కడ 0 ఉంది. 145s are 14 70 కదా, 700 కదా, 700 బాటిల్స్ మనం అది 5 hours లో తయారు చేస్తుంది. సరే, మరొక సింపుల్ టెక్నిక్ కూడా ఉంది. 1 hour లో ఎన్ని తయారు చేస్తుందో తెలుసుకుంటే 5 hours కి ఎంత అనేది కూడా ఈజీగానే చేయొచ్చు. ఆ థాట్ రాదు స్టూడెంట్. సింపుల్ గా మనం ఫార్ములాను గుర్తు చేసుకోవటంలోనో ఎలా చేయాలి ఏందనేది అలానే వస్తుంటది అనమాట, ఆ విధంగా ప్రాక్టీస్ చేసుకుంటే. బట్ ఇక్కడ మోర్ బై లెస్, లెస్ బై మోర్ కాన్సెప్ట్ లో మీరు ప్రిపేర్ అయ్యారంటే ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్. ఇంకా ప్రాబ్లమ్స్ డెప్త్ గా ఇవ్వాలంటే కాన్సెప్ట్ ఇదే, ఇంకా డెప్త్ గా ఇవ్వాలనుకుంటే ఎలా ఇస్తారంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉంటే నేను కవర్ చేస్తాను టెక్స్ట్ బుక్ లేదన్నా ఉంటే. 6 1/4 అవర్ లో ఇన్ని బాటిల్స్ రెడీ అయితే, ఇన్ని బాటిల్స్ ని తయారు చేస్తుంటే 5 1/8 అవర్ లో 5 1/8 అవర్ లో ఎన్ని బాటిల్స్ రెడీ అవుతాయి? ఇలాంటి క్వశ్చన్లు డెప్త్ కి వెళ్తే ఇలాంటివి వస్తాయి స్టూడెంట్స్. ఇంకా డెప్త్ కి వెళ్ళి క్వశ్చన్స్ అడిగితే మరి చాలా కష్టం కదా. మరి చూడండి, నార్మల్ గా ఈ సింపుల్ గా లేదు కదా లాజిక్. ఇలా డెప్త్ క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి. డిఎస్సి అసిస్టెంట్ రేంజ్ అయితే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఎడ్జిటి లెవెల్ అయితే సింపుల్ గా ఇలాంటి క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్ డైరెక్ట్ గా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఫాలో అవ్వండి స్టూడెంట్స్, నా క్లాసెస్ ఫాలో అవ్వండి, మీకు యూజ్ అవుతుంది. ముఖ్యంగా నా అర్థమెటిక్ క్లాసెస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. మీకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మీరు ప్రిపేర్ అయ్యేది నా మ్యాథమెటిక్స్ అయితే చక్కగా నా షార్ట్ కట్స్ యూజ్ అవుతాయి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, లైక్ చేయండి స్టూడెంట్స్, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సరే, మరొక 2 ప్రాబ్లమ్స్ చూస్తా నేను. ఇంకా డిఫికల్టీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, మరొక 2 ప్రాబ్లమ్స్ చూడండి స్టూడెంట్స్. The cost of 5.5 meter cloth is 231 rupee. The cost of 13.5 meter cloth is. చూడండి స్టూడెంట్స్, క్లాత్ పొడవు, క్లాత్ 5.5 మీటర్ల పొడవు గల క్లాత్ 231 రూపాయలు అవుతే 13.5 మీటర్ల పొడవు గల క్లాత్ యొక్క కాస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి స్టూడెంట్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చాయి. అలాంటప్పుడు మనం ఏం చెయ్యాలి? చాలా సింపులే. 5.5 మీటర్ కంటే 13.5 మీటర్ చాలా పెద్ద వాల్యూ. అంటే మోర్ బై లెస్, మనం ఈ విలువ కనుక్కోవాలి. మోర్ బై లెస్, ఎక్కువ బై తక్కువ. 13.5 డివైడెడ్ బై 5.5 ఇంటూ 231 నెంబర్ తీసేసుకోండి. సింపుల్ గా తీసేసుకోండి. మిశ్రమ భిన్నాన్ని మారుస్తాం. 27/2 ఇక్కడ 27/2 27/2 11/2 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 27/11. స్టూడెంట్స్ అర్థమైందా? 27/2 11/2 2 క్యాన్సిల్ అవుతుంది. డినామినేటర్స్
27/11 మిగులుతుంది ఇంటూ 231. సింపుల్ గా 11 టేబుల్ క్యాన్సిల్ చేసుకోవచ్చు చూడండి. 11 2s 11 1s 27 21. చిన్న మల్టిప్లికేషన్. 27 21 270 270 ఒక 27. ఇంతే కదా. 10 times 1 time 21 కదా. 21 27 10s 27 10s 27 1s. నార్మల్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. నేను సింపుల్ గా ఎడిషన్ లో ఇలా చేసుకోండి అని చెప్పి నేను చూపిస్తున్నాను. 7 16 567 రూపీస్. 567 రూపీస్ అవుతుంది ఆ క్లాత్. స్టూడెంట్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇట్లా 1/2 కాదు, 1/6 1/3 ఇవ్వచ్చు, 1/4 1/8 ఇవ్వచ్చు, ఏవైనా ఇవ్వచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మార్చుకోండి, సింప్లిఫై చేసి ఇంటూ ఆ నెంబర్ ఉంటుంది కదా కాస్ట్ వాల్యూ తీసుకుని ఫాస్ట్ మల్టిప్లికేషన్స్ హాఫ్ మినిట్ లో ఈజీగా చేసేయచ్చు. సింపుల్ గా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండే ఉండాల్సిన అవసరం లేదు. చక్కగా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మార్చే ఈ లాజిక్ తెలియాలి. ఇన్వర్ట్ చేసుకుని కొట్టివేతలు తెలిస్తే చాలు కదా. సింపుల్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మార్చేది ఎవరైనా మార్చొచ్చు. మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండే అవసరం లేదు. 2 13s 26 + 1 27/2. మీరు ప్రాక్టీస్ చేయాలి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరి సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి బేసిక్స్ ఈ లాజిక్స్ అన్ని వచ్చి ఉండాలి కదా. సింపుల్ గా ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకొని చక్కగా మనం ఫాస్ట్ గా చేయగలిగినప్పుడే కదా. ఇదే ప్రాబ్లం ని 10 minutes చేస్తే ఎలా? టైం ఎక్కడ సరిపోతుంది? కుదరదు కదా స్టూడెంట్స్. జాగ్రత్తగా ఇలా టెక్నిక్స్ నేర్చుకొని మరి మనం ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేయగలిగే కెపాసిటీ రావాలి. డిఎస్సికి ఎక్కువగా ఉపయోగపడతారు స్టూడెంట్స్. నా క్లాసెస్ డిఎస్సికి ఎక్కువగా వాళ్ళ టార్గెటే. అప్ టు ఎగ్జామినేషన్ నేను ఫుల్లీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాను. 6th to 10th ఉన్న మోడల్స్ అన్ని కూడా కవర్ చేస్తాను. మీరు ఆ షార్ట్ కట్స్ ని చక్కగా నోట్స్లు రాసుకొని నా క్లాసెస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. రిలేటివ్స్ లో ఎవరైనా రాస్తున్నారనుకోండి డిఎస్సీలు, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. చక్కటి నోట్స్ ఒకటి పెట్టుకొని చక్కగా రాసుకోండి. నా షార్ట్ కట్స్ అన్ని కూడా మీకు ఉపయోగపడతాయి స్టూడెంట్స్. 930 వీడియోస్ ఉన్నాయి స్టూడెంట్స్ నావి, ప్రీవియస్ వీడియోస్. చక్కగా మీరు అవన్నీ మీకు యూజ్ అయ్యే ఆ టాపిక్స్ చక్కగా రాసుకోవచ్చు. 930 వీడియోస్ ఉన్నాయి, అర్థమెటిక్ వీడియోస్. డిఎస్సికి ఉపయోగపడతాయి, ఆర్ఆర్బి, బ్యాంక్ ఎగ్జామ్స్, పోస్టల్ ఎగ్జామ్స్, పోలీస్ రిక్రూట్మెంట్స్, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడేలా నా వీడియోస్ ఉన్నాయి స్టూడెంట్స్. రెగ్యులర్ గా నా క్లాసెస్ ఫాలో అవ్వండి. 5 meter 60 centimeter high vertical pole casts a shadow 3 meter 20 centimeter long. షాడో ఇచ్చారు. వర్టికల్ పోల్ లెంత్ ఏమో ఇది షాడో ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలో చూడండి. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద పోల్ అంటే హైటే కనుక్కోవాలి. అంటే షాడో లెంత్ ఇస్తున్నారు. విచ్ క్యాస్ట్ ద షాడో 5 meter long. 5 meter long షాడో ఇవ్వాలంటే ఆ పోల్ హైట్ ఎంత? 3 meter 20 షాడో ఇస్తే దాని హైట్ ఇచ్చేశారు 5 meter 60 cm. చాలా సింపుల్ గా చూడండి. మోర్ వాల్యూవే 5 meter షాడో రావాలంటే పోల్ హైట్ ఎక్కువగానే ఉంటుంది. ఇలా మీటరు సెంటీమీటర్లు ఉన్నప్పుడు ఒక సెంటీమీటర్ లో కన్వర్ట్ చేసుకోండి స్టూడెంట్స్. చాలా సింపుల్. 5 meter 500, 3 meter 20 cm 320, షాడో 560 cm 560 cm. అన్ని ఒక యూనిట్ లో మార్చుకోండి. చక్కగా క్యాన్సిల్ చేయండి. ఈజీగా వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చాలా సింపుల్. ఇవి అర్థమైంది కదా. మోర్ బై లెస్ ఇంటూ ఆ హైట్ వాల్యూని ఇటు పక్కన పెట్టుకోవాలి. అన్ని సెంటీమీటర్స్ లో మార్చుకున్నాను. ఇప్పుడు జీరోస్ క్యాన్సిల్ చేద్దాం. 8 టేబుల్ ఉందా? 8 4 జా 8 7s. 4 టేబుల్ చూడండి. ఇక్కడ 4 టేబుల్ చూడండి. 4 parts 500 లో 4 parts అంటే 125. 125 into 7 చూడండి. 125 into 7 700. ఒక 25 sevens 175. 875 సెంటీమీటర్. నార్మల్ మల్టిప్లికేషన్ చేసుకోండి, తప్పులేదు. నార్మల్ మల్టిప్లికేషన్ చేసేసుకోవచ్చు. 875 అంటే ఆన్సర్ సెంటీమీటర్స్ లో ఇస్తే ఇదే తీసుకోండి. మీటరు సెంటీమీటర్ ఇస్తున్నారు అనుకోండి,
8 మీటర్ 75 cm అని రాసేసుకోండి. కంప్లీట్ గా మీటర్లలో ఇచ్చాడు అనుకోండి 8.75 అని రాసుకోండి. కంప్లీట్ గా మీటర్ ఆప్షన్స్ ని బట్టి మీరు చూసుకోండి. కంప్లీట్ మీటర్ లో ఉందా, సెంటీమీటర్ లో ఉందా, మీటర్ సెంటీమీటర్ ఉందా, ఆ యూనిట్స్ ని బట్టి మీరు ఇలా చేయొచ్చు. మెయిన్ కాన్సెప్ట్ ఇది స్టూడెంట్స్, మోర్ బై లెస్, లెస్ బై మోర్. మనం కనుక్కోవాల్సిన వాల్యూ మోర్ ఉంటే మోర్ బై లెస్, మనం కనుక్కోవాల్సిన వాల్యూ ఇంకా దీనికంటే చిన్నది షాడో 1 మీటర్ 30 cm అని ఇచ్చాడు అనుకోండి, షాడో చిన్నది కదా, అంటే అప్పుడు హైట్ కూడా చిన్నది అవుతుంది. అప్పుడు లెస్ బై మోర్ వాల్యూ వాడుకోండి, ఇంటూ హైట్ వాల్యూని తీసుకోవాలి. చాలా సింపుల్ స్టూడెంట్స్. ఆ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మీకు ఇది అప్లై అవుతుంది. ప్రతి ప్రాబ్లం చేయండి. నా యొక్క ఈ లాజిక్స్ మీరు ప్రతి ప్రాబ్లంకి అప్లై చేసుకోండి, మీకు చక్కగా యూజ్ అవుతుంది. ప్రాక్టీస్ చేయండి స్టూడెంట్స్, మీకు చాలా చాలా ఈజీ అవుతుంది ఈ మెథడ్. చాలా చాలా ఈజీ మెథడ్. హాఫ్ మినిట్ లోపే మనం సాల్వ్ చేయాలి, ఆన్సర్ చేయగలగాలి. టెక్స్ట్ బుక్ మెథడ్ ఫాలో అయ్యి 5 minutes ఒక్కొక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే ఎలా అవుతుంది? టైం సరిపోదు. స్టూడెంట్స్, నా క్లాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. లైక్ చేయండి స్టూడెంట్స్, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి. ఫస్ట్ టైం నా క్లాసెస్ విన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ఇమీడియట్లీ నా క్లాసెస్ నోటిఫికేషన్స్ ఇమీడియట్లీ మీకు వెంటనే రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.